హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోండి. అలాగే ఎప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒక చిన్న వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను. వ్లాగ్ అంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయాక 11 నుంచి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక చిన్న వ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రోజు లంచ్ మెనూ వచ్చేసి నాటుకోడి కూర, అలాగే రాగి సంకటి, బగారా రైస్ అన్నమాట. అలాగే కొంచెం రైతా చేస్తాను. సో 11 నుంచి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు నేను అందరూ జింజర్ గార్లిక్ పేస్ట్ మేము ఇంట్లో వేస్తామని చెప్తారు, కానీ అందరూ చూపిస్తారో లేదో నాకు తెలీదు. నేనైతే ఒకేసారి బాటిల్ కి ఇంత చెప్పి వేసి పెట్టుకోనండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకుంటాను. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి గ్రైండ్ చేస్తాను. అదే కొంచెం ఎంత అయితే మాత్రం నేను రోట్లోనే నూరేసుకుంటాను. కానీ ఈరోజు నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి, అందుకని కొంచెం లైట్ గా మరీ మెత్తగా పేస్ట్ చేయను, కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటాను. ఇక్కడైతే అల్లము వెల్లుల్లి అన్ని తీసి కడిగేసి అల్లము వెల్లుల్లి అన్ని పెట్టుకున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. అలాగే రైస్ నానబెట్టేసాను. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఫస్ట్ నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రైండ్ చేసేసుకుంటాను. నేను వాటర్ కూడా ఏమి వేయనండి, ఎందుకంటే మరీ మెత్తగా వేయను. వాటర్ వేయకుండానే గ్రైండ్ చేస్తాను. చూసారు కదా, మళ్ళీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెమే ఉంది, సరిపోదు. ఇది హీట్ అయిలోకి నేను ఆయిల్ కట్ చేసేసుకొని పోసేసుకున్నాను. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ పెట్టుకుంటాను. ఏదైనా వేస్ట్ ఉంటే ఇక్కడ పెట్టేసుకుని లాస్ట్ లో కట్ చేసేటప్పుడు కానీ ఇంకా డైరెక్ట్ గా పేపర్ తీసి డస్ట్బిన్ లో వేసేసుకుంటాను. నాన్ వెజ్ కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. జాస్కెట్ లో వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను. వెజిటేబుల్స్ వచ్చాయి. పేపర్ పట్టుకున్నాను కదా, హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటున్నాను. శానిటైజ్ చేసుకున్నాక హ్యాండ్స్ కిచెన్ లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ శానిటైజర్ కి ఏదైనా కొంచెం వేడి తగిలినాగా ప్రాబ్లం అవుతుంది. అందుకే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను.
ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. కొంచెం ఆవాలు యాడ్ చేశాను కదా. టచ్ చేద్దాం పక్క నుంచి పడాలి. ఇప్పుడు దాకా ఇషి ఆడుకొని వచ్చింది పక్కన అక్క పిల్లలతో కూర్చొని. నీకు టీవీలో టామ్ అండ్ జెర్రీ పెడతా కాసేపు. ఇషి నేను వంట చేయాలి. ఇషి ఇదిగో ఫ్యాన్ వేస్తున్నా, కూర్చొని టామ్ అండ్ జెర్రీ చూడు. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి, ఏంటి చూస్తున్నావు. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను త్వరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్. అలాగే పసుపు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ ఒక 70% ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వేస్ట్ చేయడానికి ఇషి నేను వంట చేసుకోవాలి. ఇషి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని టీవీ చూడిషి. ఇషి నేను వంట చేసేటప్పుడు ఎత్తుకుంటే ఎలా ఇషి చూడండి ఇలా ఉంటుంది. ఎప్పుడైతే వంట చేస్తున్నా వచ్చి నన్ను ఎత్తుకో మమ్మీ నేను చూస్తా అంటది. కాసేపు హాఫ్ అన్ అవర్ నువ్వు టామ్ అండ్ జెర్రీ చూడు. తర్వాత నేను నీకు రైస్ పెడతా, చికెన్. సరే అన్నం పెడతాయి. సోఫాలో కూర్చొని టామ్ అండ్ జెర్రీ చూడు. గొడవ చేయకుండా ఓకే. ఇషి గుడ్ గర్ల్ కదా. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పుదీనాకు వేస్తున్నాను, ఎక్కువ కాదు, కొంచెం జస్ట్ టేస్ట్ కోసం. ఇటు పక్క నేను ఇప్పుడు బగారా రైస్ కి ఇది కూడా స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. బౌల్ తెచ్చుకుంటాను. ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా, అందుకని అక్కడ పార్టీషన్ లో పెట్టేస్తాను. ఒక సైడ్ నాటుకోడి కూడా, ఒక సైడ్ బగారా రైస్ పెట్టేస్తాను. టైం సేవ్ అవుతుంది కదా. అలాగే ఇందులో ఆయిల్ యాడ్ చేస్తాను. రుచి చూడండి నవ్వుకుంటుంది టామ్ అండ్ జెర్రీ చూస్తూ. అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. అచ్చగా ఆయిల్తో చేయండి నేను. కొండ నెయ్యి కాదండి, ఫ్రెష్ది నేను చేస్తాను. ఇంట్లో లేదు అంటే అమ్మ పంపిస్తారు. మొన్న వీడియోలో చెప్పాను కదా అమ్మ నెయ్యి పంపిస్తారని చెప్పి. అది నెయ్యి ఆయిల్ బాగా కరిగిపోయాక దీంట్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తాను. యాలక్కాయ, కొంచెం మిరియాలు, షాజీరా, ఇలా స్పైసెస్ మొత్తం, దాల్చిన చెక్క, లవంగాలు. అలాగే బిర్యానీ. ఇవి 15 డబ్బాలు ఇష్ట బిస్కెట్స్ వచ్చినాయి, పడేయకుండా ఇలా ఏమన్నా మళ్ళీ యూజ్ చేసుకుంటాను. ఆనియన్స్ ఫ్రై అవుతుంది. ఇంకొక 10% ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేస్తాను. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి స్పైసెస్ అన్ని. ఇప్పుడు
కొంచెం పుదీనాకు స్టార్టింగ్లో వేస్తాను. ఆ ఫ్లేవర్ అంతా దిగి రైస్కి చాలా బాగుంటుంది. ఇట్లా అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి. వేసుకొని అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. ఇక్కడ కూర్చొని ఏం కదిలించొద్దు. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాం కదా, కొంచెం కరివేపాకు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేలోపు నేను ఒక టమాటా వేసుకుంటాను. కాబట్టి అది గ్రైండ్ చేస్తాను, పీసెస్ గా కాకుండా గ్రైండ్ లాగా వస్తుంది. ఏంటి ఎక్కువ వేయట్లేదు. టమాటా మళ్ళీ చికెన్ టేస్ట్ పోతుంది. జస్ట్ ఒకటి వేస్తున్నాను. సేమ్ ఇందా జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రైండ్ చేసిన దాంట్లోనే ఇది కూడా వేసేస్తున్నాను. జ్యూస్ అలా కొంచెం ఉంది కదా జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మళ్ళీ కర్రీలో వేసేయచ్చు అని చెప్పి కడగకుండా పీసెస్ కన్నా ఇలా గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్ మొత్తం పోతుంది. ఒకటి ఇది ఫ్రై అయ్యేలోపు ఇది నేను గ్రైండ్ చేస్తాను. ఒకవేళ జీడిపప్పు ఉంటే ఈ టమాటాలతో పాటు జీడిపప్పు యాడ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేదు ప్రస్తుతానికి, అందుకు వేయట్లేదు. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. దీంట్లో ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేస్తాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా కుక్ అయ్యాక ఇందులో చికెన్ యాడ్ చేస్తాను. పొడి అండి, స్కిన్ తో కాల్చింది అనమాట, క్లీన్ చేశాను శుభ్రంగా. ఇప్పుడు ఇది యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి 1 kg, ఒక ఫుల్ బాడ్ తీసుకున్నాము. 850 పడింది. ఫస్ట్ టైం అనమాట నాటుకోడి అంటే తిన్నాం, కానీ ఇంట్లో ఇప్పుడు నేను చేయడం ఫస్ట్ టైం. అమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళినప్పుడు తిన్నాను, కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ అనేది ఎలా వస్తుందో చూడాలి. ఇదంతా వేసి కలిపాక ఇందాక మిక్సీ పట్టేసాం కదా, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ వేస్తాను. ఎందుకంటే మిక్సీ జార్లోనే చాలా ఉండిపోతుంది పేస్ట్. అది ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేస్తాం. మనకి ఇది కొంచెం ఉడకటం చాలా టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో వండేస్తున్నాను. ఒక 5 విజిల్స్ పెడితే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా నేను స్పైసెస్ ఏమీ వేయలేదు, జస్ట్ ఆనియన్స్, జింజర్ గార్లిక్, కొంచెం సాల్ట్ వేసాను ఆనియన్స్కి సరిపడా. ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తాను. అలాగే కారం. ఇక్కడ ఏవి నేను కొన్నవి కాదండి, అన్ని ఇంట్లో చేసినవే. కారాలు కానీ మసాలాలు కానీ అన్ని బయట వేస్తే అంత టేస్ట్ రాదు. జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
అన్ని స్పైసెస్ కలిపి మా మమ్మీ చేస్తారు. నాకు గరం మసాలా అంత పర్ఫెక్ట్గా చేయడం మా అమ్మే చేసి పంపిస్తూ ఉంటారు. అలాగే ధనియా పౌడర్ యాడ్ చేస్తాను. ఇది కూడా నేను ఇంట్లోనే ధనియాలన్నీ ఫ్రై చేసుకొని ధనియా పౌడర్ వేసుకుంటాను. అలాగే కొంచెం జీరా పౌడర్. ఇవన్నీ వేసుకుని ఒకసారి మనకి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వంట చేస్తుంటే ఇష్ట అక్కడ చిట్టి చిలక మన రైమ్స్ చెప్తుంది టామ్ అండ్ జెర్రీ చూస్తూ. బాగా మసాలాలన్నీ ముక్కలు పట్టేలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేస్తాను మళ్ళీ లాస్ట్లో. ఇప్పుడు వేస్తే ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు బాగా పడుతుంది. అదే మనం ఏంటంటే లాస్ట్లో వేసేసుకుంటాం ఏదో డెకరేషన్ కోసం. అలా కాకుండా నేను ఫస్ట్లోనే కొంచెం వేస్తాను. మనం తీసుకున్న దాంట్లో హాఫ్ వేసేస్తాను. కర్రీ మొత్తం అయిపోయాక ఇంకొక హాఫ్ వేస్తాను అనమాట. ఇటు సైడ్ ఇది కూడా బాగా రెడీ అయిపోయింది. స్మెల్ అంతా పోయి ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక ½ an hour ముందు నానబెట్టాను. ఎక్కువ కలపకూడదు, విరిగిపోతుంది కాబట్టి ఒక్కసారి జస్ట్ అలా కింద నుంచి పైకి ఒకసారి కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. కొంచెం వేసాను నేను ఆనియన్స్కి సరిపడా. 1 glass రైస్ నేను 1.5 glass వాటర్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కదా, నేను 2 glass రైస్ తీసుకున్నాను. 3 glass వాటర్ యాడ్ చేశాను అన్నమాట. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. పుదీనాకు ఫస్ట్లోనే వేసేస్తాను స్పైసెస్తో పాటు. సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని క్లిప్ క్లోజ్ చేసేసుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్, బియ్యము రైస్ వాటర్ వేసాక చెక్ చేసుకోండి సరిపోయింది పర్ఫెక్ట్గా. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. ఎక్కువ కలపకూడదు కాబట్టి జస్ట్ ఒకసారి అలా తిప్పేసి పెట్టేశాను. చికెన్ కూడా అన్ని మసాలాలు బాగా పట్టాయి. కొంచెం పెరుగు యాడ్ చేస్తాను. మామూలుగా అయితే నేను మాకు ఇక్కడ గేదె పాలు పోస్తానండి ఇంటికి వచ్చి. ఈ కరోనా అప్పటి నుంచి ఈ May 1st week నుంచి రావట్లేదు. సో ఇంకా పాల ప్యాకెట్లు అలాగే పెరుగు ఇలా ప్యాకెట్స్ తెచ్చేసుకుంటాము. ఫస్ట్ నుంచి గేదె పాలు అలవాటు కదా, అక్కడికి వచ్చాక కూడా వెతుక్కొని మరీ గేదె పాలు పోసే వాళ్ళ దగ్గర పోయించుకున్నాం. కానీ లాక్డౌన్ వల్ల వాళ్ళు రావట్లేదు కాబట్టి తప్పక ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పాలు అనమాట. ఈ పెరుగు నేను ఇలా డైరెక్ట్గా వేసేనండి. ఫస్ట్ కొంచెం బాగా చిలికి అప్పుడు వేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి పెరుగు వేసినట్టుగా కొత్తలుగా అలా లేకుండా విరిగినట్లు లేకుండా బాగా చక్కగా ఉంటుంది చూడటానికి గ్రేవీ లాగా వచ్చి. ఇప్పుడు దీంట్లో పెరుగు యాడ్ చేస్తాను. ఇక్కడ ఒక ½ cup అలా తీసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా చికెన్, అందుకని మళ్ళీ ఇదంతా ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. కింద నుంచి పై వరకు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, నాకు సరిపోనట్టుగా అనిపించింది. ఈ పసుపు కూడా కొన్నది కాదండి, న్యాచురల్ పసుపు అనమాట. పసుపు కొమ్ములు తీసుకొని అమ్మవాళ్ళు ఎండపెట్టి కొంచెం తొక్కి రోట్లో వేసి తర్వాత మరకి పంపిస్తారనమాట ఆ పసుపు. కాబట్టి నేను ఇష్టాకు కూడా కరోనా అన్నప్పటి నుంచి బయట సిచ్యువేషన్స్ బాగుండట్లేదు కదా, రోజు వేడి పాలల్లో పసుపు వేసి అలాగే కొంచెం మిరియాల పౌడర్ వేసి పడతాను. పాపం తాగుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం
నాటుకోడి కదా ఉడకదు వాటర్ లేకుండా. మామూలు చికెన్కి అయితే అసలు వాటర్ వేయను, కానీ నాటుకోడి కొంచెం వాటర్ ఉండాలి వేయాలి కాబట్టి ఈ పెరుగు దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మరి అలానే ఎక్కువ వేయట్లేదండి, కొంచెం ఒక 1/2 గ్లాస్ వేసాను. మామూలుగా అయితే నేను ఎక్కువ వాటరిష్ గా చేయనండి, వాటర్ వేయకుండా వండుతాను, చికెన్ టేస్ట్ గా ఉంటుందని చెప్పి. కానీ ఇప్పుడు కొంచెం రాగి సంకట్లో తినాలి అంటే గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇది ఈ గ్లాస్ తో గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇలా అన్ని కలిపేసి ఇప్పుడు విజిల్ పెట్టేస్తాను. ఒక 5 విజిల్స్ వస్తే కర్రీ రెడీ అవుతుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అండి. అప్పుడు ఇష్టం పుట్టినప్పుడు తీసుకున్నాము. అల్యూమినియం వాటిలో అంత మంచిది కాదు అని చెప్తున్నారు కాబట్టి, మంచిది కాదు అని చెప్పి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుని అప్పటి నుంచి ఇంక నేను ఏదైనా సరే దీంట్లో చేస్తాను. పప్పు కానీ, ఇషికి రైస్ కానీ, ఇలా నాన్ వెజ్ కానీ దీంట్లోనే చేస్తాను. మీరు కూడా మ్యాక్సిమం అల్యూమినియం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంక లేదు అనుకుంటే తప్పదు కాబట్టి, ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి, ఉంటే కదా మ్యాక్సిమం స్టీల్ కుక్కర్లో వండుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఆహా, గ్యాస్ అయిపోయింది. అదృష్టం అంటే ఉంటుంది చూడండి, మొత్తం పెట్టేశాను. గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ చేంజ్ చేసుకోవాలి. గ్యాస్ తీసుకోండి. గ్యాస్ చేంజ్ చేసి ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది రైస్ అవుతుంది, ఇక్కడేమో చికెన్ అవుతుంది. ఇప్పుడు నేను రైతా ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాను. మాకు కంపల్సరీ రైతా ఉండాలండి. రైతా ఉంటే కొంచెం ఇష్టంగా తింటాము, బిర్యానీ కానీ ఏదైనా. ఎంత చికెన్ చేసినా కంపల్సరీ రైతా ఉంటే లాస్ట్లో రైతాతో తింటాము. ఇషి బిజీగా ఆడుకొని ఇప్పుడు దాకా ఆడుకొని వచ్చింది. స్నానం చేయించాలి ఇషికి. ఏంటి ఇషి ఆడుకోవా? నేను ఆనియన్స్ కట్ చేస్తున్నానుగా, చూసుకున్నాడు అమ్ములు, పడుతావు. ఇప్పుడు ఇక్కడ వచ్చి నుంచున్నావు కదా, నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను, నీ కళ్ళు మండుతాయి, మళ్ళీ ఏడుస్తావు. సీజర్ ఆడుకోకూడదు. నేనేం కట్ చేస్తున్నాను? ఆనియన్. అవునా, నాకు తెలియదుగా. పచ్చిమిర్చి ఎక్కువ వేయనండి, ఇష్టపడి రైతా పెడతాను కాబట్టి జస్ట్ ఒకటి వేస్తున్నాను. అది హాఫ్ తీసేసి వేస్తాను వేసేటప్పుడు, పచ్చిమిర్చి రాకుండా. మధ్యలో ఒక్కసారి ఇదేంటంటే మసాలా అంతా పైన పోయింది, రైస్ కింద ఉంటుంది. ఒక్కసారి జస్ట్ అలా కలుపుతాను చుట్టూ, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కట్టినా రైస్ మిగిలిపోతుంది కాబట్టి. ఏ బొమ్మలు? నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కింద ఉన్నాయి. రైతా కూడా పెరుగు నీళ్ళ చిలికిస్తానండి, అప్పుడే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది చాలా. ఎక్కువ వాటర్ యాడ్ చేయను, కొంచెం థిక్గానే చేసుకుంటాను. ఏంటి అక్కడే ఉన్నాయి, ఇక్కడ ఈ పార్టీషన్ దాంట్లో కింద. ఇప్పుడు నువ్వు కూడా కట్ చేయాలా నీ వెజిటేబుల్ బొమ్మలతో? రైస్ లో కొంచెం వాటర్ పట్టేలా ఉన్నాయి, అందుకని కొంచెం యాడ్ చేస్తాను. ఇందాక మరి కరెక్ట్ గా వేయలేదు, మెత్తగా అవుతుంది అని కొంచెం వేస్తాను.
వచ్చింది. ఇది అయిపోతే ఇప్పుడు రాగి సంకటి చేయాలి. అందులోకి రైతా ప్రిపేర్ చేసేసుకుంటే లూజ్ గా చేయనండి, కొంచెం థిక్గానే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని దీంట్లో వేసేస్తాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కట్ చేసింది. అంతా ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగుకి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను, బాగా మిక్స్ చేస్తాను. కొంచెం క్యారెట్ తురిమేసుకున్న బాగానే ఉంటుంది. ఇప్పుడు చికెన్ ఉంది కదా, సో నేను వెజిటేబుల్ బిర్యానీకి అయితే కంపల్సరీ రైతాలో క్యారెట్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు చికెన్ ఉంది కాబట్టి క్యారెట్ వేయట్లేదు. రైతా ప్రిపేర్ అయిపోయింది. ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. విజిల్ ఆరిపోయే లోపు పక్కన పెట్టేసి రాగి సంగటికి రైస్ పెట్టేసుకుంటాను. ఇది మామూలుగా మామూలు బియ్యంతో చేస్తున్నాను, అన్నం వండుకునే బియ్యంతో. మామూలుగా మనం పోసుకునే ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు, ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే రాగి సంగటికి ఏంటంటే 3 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. పొంగొచ్చాక కొద్దిగా మగ్గుతుంది అన్నప్పుడు మనం రాగి పిండి కలుపుకోవాలన్నమాట. నేను ఇప్పుడు రాగి పిండిని వాటర్లో నానబెట్టుకుంటాను. ఇదిగోండి, ఇది రాగి పిండి. నేను ఇంట్లోనే తీసుకొచ్చుకొని రాగులు శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని ఫ్రై చేసుకుని పట్టుకున్న పిండిని, అసలు బయట పిండి వాడనండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి ఇంత కొంచెం ఎక్కువ, 1 స్పూన్ కంటే ఎక్కువగా 5 స్పూన్లు తీసుకుంటున్నాను. చాలా మంది ఒట్టి రాగి పిండితోనే రాగి సంకటి చేసుకుంటారు. మేము అలా తినమండి. రైస్ తో చేసి లాస్ట్ లో ఈ రాగి పిండిని కలుపుతాం అనమాట. అలా నచ్చుతుంది. అచ్చగా రాగి పిండితో తినలేము, అలవాటు ఉండదు కాబట్టి రోజు. ఇలా అయితే కొంచెం అది తినడానికి బాగుంటుంది. మాకు ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తాను. అచ్చగా రాగి పిండితో కాకుండా కొంచెం అన్నం ఉడుకుతుంది, పొంగొచ్చి ఉడుకు పట్టింది అన్న స్టేజ్ లో రాగి పిండిని కలుపుతాను అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ నానబెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా డైరెక్ట్ గా వేసేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది, రైస్ కి అసలు బాగోదు. మనం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకుంటే మన తర్వాత రైస్ ఉడికేటప్పుడు పోసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉండలు లేకుండా పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నాటుకోడి రాగి సంకటి కాంబినేషన్ బాగుంటుంది అంటారు కదా, మేము ఎప్పుడు ట్రై చేయలేదు. మామూలుగా అయితే ఈ రాగి సంకటితో పులుసు కూరలు కానీ పప్పు చారుతో కానీ అలా తిన్నాం, కానీ ఫస్ట్ టైం అనమాట నాటుకోడితో తింటున్నా. నాటుకోడి చేస్తున్నా కాబట్టి సరే రాగి సంకటి నాటుకోడి టేస్ట్ బాగుంటుంది అంటారు కదా కాంబినేషన్ అని చెప్పి చేస్తున్నాను. ఎలా ఉండిద్దో ట్రై చేయాలి. మీరు అనుకోవచ్చు రాగి సంకటి చేస్తున్నాం కదా, నాటుకోడి కూర ఉంది కదా, ఇంకా బగారా రైస్ ఎందుకని. నేను అంత ఇంట్రెస్ట్ గా తినండి. అది కాక ఫస్ట్ టైం తింటున్నాను కదా, ఈ కాంబినేషన్ లో నాకు నచ్చుతుందో లేదో తెలియదు. ఒకవేళ నచ్చలేదంటే అప్పటికప్పుడు ఇబ్బంది పడ్డాం ఎందుకు అని చెప్పి బగారా రైస్ చేస్తున్నాను. ఒకవేళ బాగుంటే దీంతో తినేస్తాం, లేదంటే ఈవినింగ్ అయినా ఉంటది కదా అన్నట్టుగా సేఫ్ సైడ్ గా బగారా రైస్ చేస్తున్నాను. నాకు అంత ఇష్టం ఉండదండి రాగి సంకటి చేస్తాను, కానీ మా హస్బెండ్ మా మధ్య కోసం చేస్తున్నాను. నేను జస్ట్ టేస్ట్ చూసాను అంతే, తినలేను రాగి సంకటితో. ఇలా చూసారు కదా, ఉండలు లేకుండా పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ఉడికేటప్పుడు ఇంకా ఉడుకుతుంది, ఇంకొంచెం సేపు ఉంటే ఒక 10 నిమిషాలు అయితే అన్నం ఉడికిపోయింది అన్న స్టేజ్ లో ఇది వేసి కలుపుతాను అనమాట. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ క్లీన్ చేసేస్తాను ఒకేసారి. ఇదిగోండి, ఇలా ఈ వేస్ట్ అంతా వేసుకొని డైరెక్ట్ గా ఇది డస్ట్బిన్ లో వేసేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ అంతా ఎత్తుకునే పని లేకుండా అలా ఉంటుంది కాబట్టి 2 సార్లు క్లీనింగ్ ఉండదు. ఇలా అయితే జస్ట్ ఇలా తీసి డస్ట్బిన్ లో వేసేయచ్చు.
అలాగే అవి ఎటు ఉడుకుతూ ఉన్నాయి కాబట్టి ఒకసారి రైస్ చూసేసి రైస్ కూడా చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పైన కొంచెం కొత్తిమీర చల్లుతాను అనమాట. ఆ వేడికి బాగుంటుంది. బగారా రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈలోపు ఈ రైస్ ఉడకడానికంటే మనం అన్నం ఉడకడానికి ఎంత టైం పడుతుందో తెలుసుగా. ఈలోపు నేను ఈ గిన్నెలన్నీ కడిగేస్తాను. ఒకేసారి పని అయిపోతుంది కదా. నేను మేడ్ అలా పెట్టుకోనండి, నా పని నేనే చేసుకుంటాను కాబట్టి ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేస్తూ ఉంటాను. మరీ ఎక్కువ దాకా ఉంచుకుంటే నాకు చిరాకు వంట చేయాలంటే గిన్నెలు ఏమి ఉంచుకోను అనమాట. ఇప్పుడు ఎప్పుడు కడిగేస్తూ ఉంటాను. ఎటు విజిల్ ఆడిపోవాలి కుక్కరు, ఇది రైస్ అవుతూ ఉంటుంది. ఈలోపు గిన్నెలు కడిగేసేస్తాను. మామూలుగా అయితే ఇక్కడ టబ్బు పెట్టేసుకుంటాను. ఈ ప్లేస్లో ఆల్రెడీ ఇందాకే కడిగేసాను టిఫిన్ చేశాక. స్టవ్ ఉన్నాయని చెప్పి ఇంకా తీసుకెళ్ళి వాష్ ఏరియాలో పెట్టుకుంటాను. నేను ఎక్స్ట్రా వాటర్ ఉంటే కాలిపోతుంది కదా, శుభ్రంగా కాలిపోయాక సర్దుకుంటాను. అది సాల్ట్ వాటర్ కాబట్టి కొంచెం తడినా కూడా తుప్పులాగా వస్తుంది. అందుకని శుభ్రంగా కాలిపోయాకే సర్దుకుంటాను. అందుకని ఇవన్నీ తీసుకెళ్ళి టబ్లో వేసేస్తాను. ఎప్పుడు కడిగేసుకుంటాను. నాకు కొంచెం హ్యాపీగా ఉంది. దాంట్లో ఉంటే నిద్ర పట్టదు, అదొక అలవాటు అన్నమాట. రైస్ అవుతుంది. కూర ఏమో విజిల్ ఆరిపోలేదు కదా. ఈ విజిల్ ఆరిపోయే లోపు నేను ఇషికి స్నానం చేసి తీసుకొచ్చేస్తాను. మామూలుగా అయితే 11కి చేయించి వంట స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు నేను లేట్గా లేచింది. అలాగే ఇప్పటిదాకా ఆడుకొని వచ్చింది. బయట కారిడార్లో ఆడుకుంటాను అనమాట. సో స్నానం చేసి తీసుకొస్తాను. ఈ లోపు రైస్ అవుద్ది. ఓకే ఇషి, స్నానం చేద్దామా? ఇషికి అయితే స్నానం చేయించాను. చూసరికి ఈ లోపు విజిల్ ఆడిపోయింది. రైస్ కూడా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికాక చూడండి, ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఆగితే, ఒక 5 మినిట్స్ ఆగితే ఆపేయచ్చు అన్నప్పుడు దీంట్లో మనం ఇలా వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా రాగి పిండిని, ఇందులో ఇలా చుట్టూ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఉండలు కట్టకుండా ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి. ఒకవేళ గట్టిగా అవుతుంది అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాగి పిండి వేయగానే కొంచెం రైస్ గట్టిగా అవుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇలా కలుపుకోవాలి. బాగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటడం కానీ ఉండగట్టడం కానీ జరుగుతుంది. బాగా కలుపుకోండి. కొంచెం చేయి నొప్పి పుడుతుంది అలవాటు లేకపోతే. మీకు ఇంకా మెత్తగా కావాలనుకోండి, రైస్ మరి బాగా మెత్తగా అయిపోయాక ఇలా గెంటితో ఇలా అనుకొని పిండి కలుపుకుంటే ఇంకా మెత్తగా ఉంటుంది. నేను ఇలా చేస్తాను. కొంచెం రైస్ ఇలా ఉన్నప్పుడే వేస్తాను అనమాట. ఏమో ఇషి, చూసారు కదా. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. తర్వాత ఇస్తా వెళ్ళు. ఇప్పుడు ఈ రైస్ని ఇటు షిఫ్ట్ చేసుకుంటాను. విజిల్ ఆగింది కదా, ఒక్కసారి కర్రీ చెక్ చేసుకుందాం. ఇది 2 మినిట్స్ అండి, జస్ట్ 2 మినిట్స్ అలా పెట్టేసి సిమ్లో ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ముక్క ఉడికిందో లేదు చూద్దాం. ముక్క కూడా ఉడికిపోయింది. ఇది ఇప్పుడు నేను బాండీలోకి షిఫ్ట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చెక్ చేసుకుంటాను. ఇప్పుడు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని ఏమన్నా స్పైసెస్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం దగ్గరకు పడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. నేనంటే కొంచెం రాగి సంకట్లో కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీరు రైస్లోకి అయితే ఇంత వాటర్గా ఉండకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంత వాటరిష్గా ఉంటే రైస్లోకి అంత టేస్ట్ అనిపించదు. కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. కాకపోతే రాగి సంకట్లోకి ఇలాగే ఉండాలి కాబట్టి
నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూసారు కదా 2 minutes అయిపోయింది. ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు ఆడాక నేను రాగి ముద్దలు చేస్తాను. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను ఏంటంటే లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తాను. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఫస్ట్లో కొంచెం ఒక 2 రెబ్బలు వేసి లాస్ట్లో మళ్ళీ 2 రెబ్బలు వేస్తాను. బాగుంటుంది స్మెల్ అది. అలాగే మిగిలిన కొత్తిమీర యాడ్ చేసేస్తాను. మంచి స్మెల్ వస్తుంది. నాటుకోడి కూర లేదా నాటుకోడి పులుసు. నేను బయట కొన్న మసాలాలు ఏవి యాడ్ చేయలేదండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో చేసిన గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ ఇంట్లోవి అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట కొన్న పౌడర్స్కి ఇంట్లో చేసిన పౌడర్స్కి స్మెల్ వేరియేషన్ ఉంటుంది. టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక్క 5 minutes నుంచి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈలోపు రాగి ముద్దలు చేసేస్తాను. అంటే ఇవి రాగి ముద్దలు ఏంటి అంటే కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి చేసి హాట్ ప్యాక్లో పెట్టేస్తాను. ఇషి హాట్ బాక్స్ లేవి, నాకు ఒకటి కావాలి ఇషి. నువ్వు తర్వాత ఆడుకుందు. ఇషి చూడండి, నేను అక్కడ టేబుల్ మీద పెడితే ఏం పెట్టావు? తీయమ్మ వచ్చి ఇవన్నీ తీసి కింద పెట్టుకో. నేను ఇందాక వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను, ఆమె కూడా వెజిటేబుల్ కట్ చేస్తాను. తీసి ఆ బౌల్లో పెట్టుకో. నాకు అది బాబా ఇస్తా, తర్వాత ఇస్తా. అది కాదు, దాంట్లో వేసుకో వెజిటేబుల్స్ అన్నీ. అది ఇది నేను నీకు తర్వాత ఇస్తా కడిగి. చేయి తడుపుకున్నాను నేనైతే, కాలిపోతుంది. ఇలా ఒక బౌల్లో పెట్టుకొని ఇలా చేత్తో అనుకుంటూ, బాగా కాలుతుంది కదా, ఇలా బౌల్లోకి వేసుకుంటూ రౌండ్గా అనుకొని చేసుకోండి. ఇలా హాట్ ప్యాక్లో పెట్టుకుంటే మనకి తినేంత వరకు వేడిగా ఉంటుంది. ఇవి ఎందుకంటే ఆడిపోతే తినలేము, గట్టిగా అయిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది కాబట్టి నేను హాట్ ప్యాక్లో పెట్టుకుంటున్నాను. ఒకసారి ఈ గిన్నె తడుపుకొని మళ్ళీ చేయి తడుపుకుంటే ఈజీగా వస్తుంది. మామూలుగా ఈ రాగి సంకటి చేసుకునే వాళ్ళ దగ్గర చెక్కవి గిన్నెలాగా ఉంటాయి, ఇలా చేసుకోవడానికి అనమాట. లేదు అంటే ఇదిగోండి ఇలా అయినా మనకి రౌండ్గానే వస్తుంది. చెయ్యి తడుపుకుంటూ ఉండాలి, గిన్నె తడుపుకోవాలి, ఎందుకంటే అప్పుడే ఊడిపోయి ఈజీగా వస్తుంది. చూసారు కదా, ముగ్గురికి 3 చేశాను. అలాగే ఇషితాకి చేశాను, మరి తింటదో లేదో తెలియదు, అందుకే రైస్ అయితే ఉంది కదా. చూసారు కదా, కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ నేను హాట్ ప్యాక్లోకి సర్వ్ చేసుకుంటాను. చూసారు కదా, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. రాగి సంకటి చేసిన గిన్నె మాత్రం అలా వదిలేయకండి, కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోండి, లేదంటే కడిగేటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇదిగోండి హాట్ ప్యాక్లో పెట్టేశాను. మీకు ఇక్కడ కొంచెం ఎక్కువ అన్నం కనిపిస్తుంది కదా, అలా కాకుండా మీ ఇంకా బయట సేమ్ బయటలాగా ఉండాలి అనుకుంటే ఎక్కువ రాగి పిండి వేసుకుని సగం బియ్యం సగం రాగి పిండి వేసుకుంటే మీకు అలా వస్తుంది. ఇదైతే వెంటనే హాట్ ప్యాక్లో పెట్టుకుని, ఎందుకంటే త్వరగా గట్టిగా అయిపోతుంది, తినలేము. కర్రీస్ అన్ని తీసి ఒక బౌల్లో పెట్టేసుకుంటాను. చూసారు కదా కర్రీ, అలాగే రైస్ కూడా వేడిగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇషి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నం తీసుకొస్తా. ఏంది బియ్యం? బిర్యానీ ఇషి. బియ్యం ఎప్పుడు అన్నాను నేను? బియ్యం తిను ఇషి. కర్రీ కూడా ఒక బౌల్లో తీసేసుకుంటాను. మీకు కావాలంటే ఇంకొంచెం థిక్గా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం లూజ్గా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం రాగి సంకటి అని కొంచెం లూజ్గా చేశాను. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, రాగి ముద్ద కానీ చికెన్తో కానీ.
సో ఇప్పుడు మేము తింటాము, మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్పడానికి రెడీగా ఉన్నారు. చాలా ఆనియన్స్ పెట్టినా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. రాగి ముద్ద ఎలా ఉంది? కర్రీ కర్రీతో తింటేనే రాగి ముద్ద టేస్ట్. ఉట్టిగా రాగి ముద్ద తినలేము, కర్రీతో తింటేనే రాగి ముద్ద టేస్ట్ ఉంది. అందుకే రాగి ముద్ద చేసుకున్నప్పుడు గ్రేవీగా చేసుకోవాలి, లేదంటే రాగి ముద్ద చప్పగా ఉంది. కర్రీతో తింటేనే బాగుంది. నాటుకోడి ఉప్పు కారం సరిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇషికి పెట్టేశాను, పాపం అంతసేపు ఉండదు కదా చిన్నపిల్ల. సో ఇంక మేము ఇప్పుడు లంచ్ చేసేస్తాము. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అయితే చిన్న బ్లాగ్ లాగా తీద్దామని చెప్పి ట్రై చేశాను. ఎలా వచ్చిందో ఏంటో మీరే చెప్పాలి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను కూడా లంచ్ చేసేస్తాను, మా హస్బెండ్ చేస్తున్నారు. సో మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.